నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. తెలంగాణలో ఎన్నికల ప్రక్రియకు కీలకమైన ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. ఓటర్ల వివరాలను సరిచేసుకోవడం, కొత్తగా నమోదు కావడం, తప్పులు సవరించుకోవడం వంటి అంశాలు ఈ ప్రక్రియలో ప్రధానంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం మరో ముఖ్య నిర్ణయం తీసుకుంది. ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణ గడువును మరోసారి పొడిగిస్తూ ఓటర్లకు మరింత అవకాశం కల్పించింది. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణ గడువును ఆగస్టు 10వ తేదీ వరకు కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. ముందుగా జూలై 24 వరకు గడువు నిర్ణయించగా ఆ తర్వాత ఆగస్టు 3 వరకు పొడిగించారు. తాజాగా మరోసారి గడువును పెంచడంతో ఓటర్లు తమ ఫారాలను పూర్తి చేసి సంబంధిత బిఎల్ఓలకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో భాగంగా ఫారాల డిజిటలైజేషన్ పూర్తయ్యాక ఆగస్టు 17న ఓటర్ల జాబితా ముసాయిదాను విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్లు స్వీకరించి అక్టోబర్ 15 నాటికి వాటిని పరిష్కరించనున్నారు. తుది ఓటర్ల జాబితా అక్టోబర్ 19న ప్రచురించబడుతోంది. రాష్ట్రంలో మొత్తం 3.3 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటికే అందరికీ ఎన్యూమరేషన్ ఫారాలను బిఎల్ఓలు పంపిణీ చేశారు. ఓటర్లు వాటిని పూర్తి చేసి తిరిగి సమర్పిస్తున్నారు. శుక్రవారం నాటికి 2.60 కోట్ల మంది ఓటర్ల వివరాలు అంటే 77.12% డిజిటలైజేషన్ పూర్తయింది.